శ్రీ సాయీశుడు దివ్యలీలను ప్రకటించడం కేవలం భక్తులను లౌకికమైన ఇక్కట్ల నుండి రక్షించడం మాత్రమే కాదన్నమాట. పరిపాకం లేని మానవులు మొదట బాబా నుండి కోరేది అదే కావచ్చు కాక. చక్కెర తీపికి వ్యామోహపడిన పిల్లవాడికి తల్లి చక్కెరతో కలిపి అతడికి ఆరోగ్యాన్నిచ్చే మందును తినిపించినట్లు శ్రీ సాయి తమ లీలలతో గంభీరము, అద్భుతము, ఆధ్యాత్మికము అయిన బోధను కలిపి అందిస్తారన్నమాట. అందుకే ఒకసారి తన వివేకానికి గర్విస్తున్న ఒక భక్తుడు సాటివారికి సాయిబాబాను లౌకికమైన కోరికలతో దర్శించరాదు అని బోధిస్తుంటే అప్పుడు బాబా అతడితో, నీవు అలా చెప్పవద్దు. నా వద్దకు వచ్చే వారంతా మొదట అలానే వస్తారు. వారి కోరికలు తీరాక కృతజ్ఞతతో, ప్రేమతో నాకు బంధింపబడతారు. అటు తర్వాత కోరికల్ని వీడి నన్ను ఆత్మోన్నతికి కోసమే అనుసరించడం నేర్చుకుంటారు అన్నారు.